to my channel Genuine Heart. Friends, welcome to part 1 of simple harmonic motion, and this is our entire journey of simple harmonic motion starts from here. So now I think the simple harmonic motion will be less parts but not comparing to rotational mechanics. So ఇప్పుడు మనం rotational mechanics 10 parts అని చెప్పుకున్నాం కదా. సో ఇది మేబీ ఎక్కువ అవ్వచ్చు లేకపోతే తగ్గచ్చు ఫ్రెండ్స్. సో డిపెండ్స్ అపాన్ ద చాప్టర్, ఎందుకంటే మనం ముందు చెప్పలేము ఎన్ని పార్ట్స్ అవుతుందో. సో ఈవెన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థ్రిల్లింగ్ చాప్టర్ ఇన్ జేఈ. అండ్ ఇది కానీ మీరు నేర్చుకుంటే మీరు అనేది వర్క్ పవర్ ఎనర్జీ ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్ అయిపోతారు, ఎందుకంటే ఇది వర్క్ పవర్ ఎనర్జీ మీద 60% డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్తాను ఏ చాప్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కీ కాన్సెప్ట్స్ ఐ టెల్ యూ అండ్ వాట్ ఆర్ వి గోనా లెర్న్. సో ఇంట్రొడక్షన్. So now welcome to the introduction of our simple harmonic motion, and this is the part 1. And just I'm going to say a introduction and what are the types of motion, and we have 2 types of motion, and that I'm going to tell now. So now without any delay, let's get into our video. So simple harmonic motion. So first simple harmonic motion start చేసే ముందు ఏ చాప్టర్స్ లింక్ అయితే చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే వర్క్ పవర్ కాదే వర్క్ ఎనర్జీ. సో వర్క్ అండ్ ఎనర్జీ అనేది వర్క్ ఎనర్జీ అనేది 60% డిపెండ్ అవుతుంది. ఓకే, సో వర్క్ ఎనర్జీ అనేది 60% డిపెండ్ అవుతుంది. సెకండ్ వన్ రొటేషనల్ మెకానిక్స్. సో మనం లాస్ట్ లెక్చర్ చెప్పుకున్నాం కదా రొటేషనల్ మెకానిక్స్, అది ఏమంత ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, ఓన్లీ 20% ఉంటుంది రొటేషనల్ మెకానిక్స్. అంటే ఏం మర్చిపోయాను. సో రొటేషనల్ మెకానిక్స్ 20% ఉంటుంది. అది కూడా ఏమేమి ఉంటాయి అంటే టార్షనల్ పెండ్రమ్ ఉంటుంది. సో ఐమ్ రైటింగ్ హియర్ టార్షనల్ పెండ్రమ్ అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టార్క్. ఇంకేం టార్షనల్ పెండ్రమ్ టార్క్ అనేది ప్రస్తుతానికి. సో ఇక్కడ ఇంకేమైనా ఉంటే చూద్దాం, ఓకేనా? రైట్. So also we are going to use as equations of rotational mechanics, RMC అని పెడతాం. ఓకే, RMC అంటే rotational mechanics. So equations of RMC and rotational mechanics like A is equals to omega square x, that type of simple one. ఆ 3 అనేది మనం ఇక్కడ rotational mechanics లో చూడబోతున్నాము. And next coming to third one. సో మొత్తానికి 60-20 చాప్టర్నే ఇక్కడ డిపెండ్ అవుతుంది. ఇంకా ఏముంటుంది అంటే ఇంకా థర్డ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ NLM న్యూటన్స్ సెకండ్ లా మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లీనియర్ మోషన్ అంటే కైనమాటిక్స్ అంటే. So which is 20% అంతే. సో దీస్ ఆర్ ద 3 చాప్టర్స్ లింక్డ్ విత్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇవన్నీ కలిపితే సింపుల్ హార్మోనిక్ మోషన్ అయిపోతుంది. అంటే ఇవన్నీ కలపడం ఏం కాదు ఫ్రెండ్స్, లైక్ వీ నీడ్ టు జనరేట్ ఈక్వేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకోటి మెయిన్గా ఏంటంటే వర్క్ ఎనర్జీ థియరం అంటే దీంట్లో మెయిన్ అనేది సర్క్యులర్ మోషన్ ఫ్రెండ్స్, ఓకేనా? బికాస్ వర్క్ పవర్ ఎనర్జీ కంటే సర్క్యులర్ మోషన్, అందుకోసమే సపరేట్గా రాయలేదు. 2 వేరే చాప్టర్స్ ఉంటాయి, కానీ ఎక్కువ వర్క్ పవర్ ఎనర్జీ అంటేనే వర్క్ ఎనర్జీ పవర్, నెక్స్ట్ సర్క్యులర్ మోషన్, విచ్ సర్క్యులర్ మోషన్లో అగైన్ లీనియర్ సర్క్యులర్ మోషన్ అండ్ వర్టికల్ సర్క్యులర్ మోషన్, హారిజాంటల్ సర్క్యులర్ మోషన్ అండ్ వర్టికల్ సర్క్యులర్ మోషన్. సో అలా వర్క్ పవర్ ఎనర్జీలో పెద్ద చాప్టర్ అది, దాంట్లో కూడా ఇలా ఉంటాయి. సో మెయిన్గా 60% సర్క్యులర్ మోషన్ మీద డిపెండ్ అవుతుంది, ఓకేనా? సో దట్స్ ఇట్. ఇంకా స్ప్రింగ్స్ అవన్నీ, ఇంకా అందుకోసమే అవన్నీ కలిపితే 60% అని చెప్పేస్తున్నాను అంతే. రైట్. So these are the 3 chapters which are connected with simple harmonic motion, right? So please note down this, or మీరు దాంట్లో గుర్తుపెట్టుకుని అంతే, ఇది నోట్ డౌన్ అవసరం లేదు. సో జస్ట్ రిమెంబర్ దిస్, ఓకే? రైట్. So now we are going to discuss 2 types of motion in the simple harmonic motion, okay na? So we are having 2 types. 2 types ఏంటంటే నెంబర్ 1 పీరియాడిక్ మోషన్ అండ్ ఇంకోటి ఆసిలేటరీ మోషన్.
ఇది మీకు నార్మల్గా చిన్నప్పటి నుంచే చదువుకుంటుంటారు ఫ్రెండ్స్. నార్మల్గా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో కానీ సిబిఎస్ఈ బోర్డు ఐసిఎస్ఈ బోర్డులో ఇది ఆల్రెడీ మీకు నార్మల్గా బేసిక్స్ చెప్తుంటారు దీని గురించి. మరీ అంత డెప్త్కి వెళ్ళిపోరు, కానీ ఈ చాప్టర్లో మనం ఫుల్ డెప్త్కి వెళ్ళిపోతాం. బికాస్ దిస్ ఈజ్ ఇన్ జేఈ నీట్ లెవెల్. మేబీ మీకు అడ్వాన్స్లో కూడా చెప్పేస్తాను, ఓకేనా? ఎందుకంటే సింపుల్ హార్మోనిక్ మోషన్లో మనకు కనీసం 2 ప్రాబ్లమ్స్ అని ఉంటాయి జేఈ అడ్వాన్స్కి. సో దిస్ ఈజ్ ఆల్సో మన గుడ్ వెయిటేజ్ ఫర్ జేఈ అడ్వాన్స్. సో పీరియాడిక్ మోషన్ అండ్ ఆసిలేటరీ మోషన్, ఓకేనా? సో ನಾವು ఒక్కొక్కటి కొంచెం బాగా తెలుసుకుందాం. అంటే మీరు ఈ ఫస్ట్ పార్ట్ కూడా ఎందుకు వదిలిపెట్టకండి అంటే ఇది థియరీ పార్ట్. నేను ఇప్పుడు మొత్తం థియరీ చెప్పబోతాను, కానీ ఈ థియరీ ఎంత పవర్ఫుల్ అంటే కనీసం మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే క్వశ్చన్స్ ఉంటాయి కదా జేఈ మెయిన్స్లో. సో అలా రావచ్చు ఫ్రెండ్స్, అందుకోసమే చెప్తాను. సో మీరు ఒకవేళ ఇది తెలుసుకుంటే మీకు కొంచెం ఐడియా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో మనం ఆసిలేటరీ మోషన్లో ఈ చాప్టర్ మొత్తం ఆసిలేటరీ మోషన్లో చేయబోతున్నాం అంతే. సో విచ్ ఇస్ టు అండ్ ఫ్రో, ఓకే? టు అండ్ ఫ్రో మోషన్ is called oscillatory motion. To and fro motion is called oscillatory motion. సో ఇప్పుడు పీరియాడిక్ మోషన్ అంటే ఏంటి, ఆసిలేటరీ మోషన్ ఏంటి మనం తెలుసుకోబోతున్నాం. సో ఏం లేదు ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఒకవేళ మనం పీరియాడిక్ మోషన్ అంటే, సో ఇప్పుడు మనం ఒక క్లాక్ తీసుకున్నాం, ఓకేనా? నేను డ్రా చేసుకున్నాం కదా, ఇదే తీసుకున్నాం ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ఒక క్లాక్ అజ్యూమ్ చేసుకోండి. సో ద నీడిల్ ఆఫ్ ద మినిట్ హ్యాండ్ అండ్ ద హవర్ హ్యాండ్ it takes 1 hour, అంటే 1 hour and 3600 seconds. సో more than 3600 seconds. సో 1 hour is equals to 60 minutes. అలా ఒక్క పార్ట్లోనే వెళ్తుంటుంది అది, రైట్? సో ఒక డిఫరెంట్ పార్ట్తో వెళ్తుంటుంది. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పీరియాడిక్ మోషన్. సో పీరియాడిక్ మోషన్ అంటే ఏం లేదు, వెన్ అ బాడీ కంటిన్యూస్ ఇట్స్ మోషన్ ఇన్ ఎనీ పాత్, ఓకే? ఐఎమ్ సేయింగ్ రైట్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, విచ్ కంటిన్యూస్ in any path and continues its motion is called periodic motion. అంతే, ఇది సింపుల్ గా చెప్పొచ్చు, ఓకేనా? సో దీనికి ఏంటంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్. independent of path. Next coming to oscillatory motion. So ఇది independent of path అయితే ఇది oscillatory motion ఇది dependent on path. So ఇప్పుడు what is oscillatory motion బాగా తెలుసు. Now if we take a pendulum, ఓకేనా? ఇప్పుడు మనం ఒక పెండులం తీసుకున్నాం. సో ఇలా పట్టుకున్నాం అనుకో స్ట్రింగ్, నార్మల్గా ఒక కేసు ఉంటుంది దానికి. సో నార్మల్గా ఇఫ్ యూ టేక్ న్యూటన్స్ బెలాస్టిక్ పెండులం అంత అవసరం లేదు. సో అది మనం అక్కడ డిస్కస్ చేసేసాము ఇక్కడ కొలిషన్స్ చాప్టర్లోనే. సో ఇప్పుడు అదే మనం నార్మల్ పెండులం తీసుకున్నాం అనుకో, నౌ ఇట్ ఈస్ ఇన్ ద స్టేబుల్ ఈక్విలిబ్రియం. చెప్తాను దీనిలో కొంచెం మంచి థియరీ అండ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి ఇట్స్ ఇన్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. నౌ ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ ఇలానే ఉంది పెండులం. ఇక్కడ మనం నార్మల్గా అక్కడ బాల్ అనుకుందాం. సో నౌ ఇఫ్ యూ టేక్ ఇట్ హియర్ అండ్ ద రిలీజ్, ఓకే? రిలీజ్ చేశాక ఇది టు అండ్ ఫ్రో మోషన్ అనేది ఆసిలేట్ అవుతుంది కదా. సో ఇట్స్ ఆసిలేట్స్ and at some interval of time it comes to rest. So a force or a net torque which makes a body towards the stable equilibrium is known as oscillatory motion, and that is also called restoring force, and which obeys that law is called oscillatory motion, okay na? ఆ లా అనేది ఒబే అయితే దాన్ని ఆసిలేటరీ మోషన్ అంటారు. సో అదే ఇప్పుడు తీసుకున్నాం, ఇక్కడ చెప్తున్నాను మీకు ఎందుకంత మనం. సో ఇలా ఉంది, ఓకేనా? ఇది పెండులం. సో నౌ ఇఫ్ యూ టేక్, సో ఇలా నార్మల్గా ఇలా ఉంది. సో దిస్ ఇస్ ద ఈక్విలిబ్రియం, టైమ్ t ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు టైమ్ ఈక్వల్స్ టు t1 అనుకుందాం. సో అలా ఆసిలేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఇట్స్ ఆసిలేట్స్. సో ఇలా ఆసిలేట్ అనేది అయ్యాక సో ఇట్ విల్ కమ్ టు రెస్ట్ బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విచ్ యాక్ట్స్ ఆన్ ద బాడీ, దట్ ఈస్ కాల్డ్ రీస్టోరింగ్ ఫోర్స్, ఓకేనా? రీస్టోరింగ్ ఫోర్స్ అనేది బాడీ మీద అప్లై అయిందనుకో అది స్టేబుల్ ఈక్విలిబ్రియంకి వచ్చేస్తుంది. సో ఎవ్రీ బాడీ కమ్స్ టు రెస్ట్, అంతే అకార్డింగ్ టు ఫిజిక్స్. సో ఎవ్రీ బాడీ కంటిన్యూస్ ఈ స్టేట్స్ ఆఫ్ మోషన్ అంటిల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్, రైట్? న్యూటన్స్ ఫస్ట్ లా. అలా ఇప్పుడు ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయింది కాబట్టి ఇది రెస్ట్లోకి వస్తుంది. అండ్ ఒక మనం ఫోర్స్ అప్లై చేస్తాం కాబట్టి అది బాడీ అనేది ఇలా ఆసిలేట్ అవుతుంది. అది లైక్ అప్లైయింగ్ atmospheric pressure force or anything like that, okay? So ala
ఈ లా అయితే దట్ ఈస్ కాల్డ్ ఆసిలేటరీ మోషన్. వెన్ అ బాడీ కంటిన్యూస్ టు అండ్ ఫ్రో మోషన్, ఇక్కడ రాసేస్తాం కదా, టు అండ్ ఫ్రో మోషన్ ఈస్ నోన్ యాజ్ ఆసిలేటరీ మోషన్ అండ్ విచ్ ఈస్ dependent on path is called oscillatory motion. Okay, so that's it. This is periodic motion and this is oscillatory motion. సో ఇప్పుడు ఇదన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పినది వర్డ్స్లో చెప్పేస్తాను. సో ఇప్పుడు పాయింట్స్ కాకుండా నేను నార్మల్గా ఓరల్గా చెప్పేస్తాను కాబట్టి మీరే నేను చెప్పిన దాంట్లో నార్మల్గా రాసేసుకోండి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఫార్ములాలు డిస్కస్ చేసేద్దాం. అది ఇవాటి వీడియో. దట్స్ ఇట్. ఓకే, రైట్. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్. సో ఓకే గైస్, ఇప్పుడు మనం ఆ ఫార్ములాస్ డిస్కస్ చేసే ముందు కొంచెం లైట్గా ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో దాని తర్వాత ఈ ఆసిలేటరీ మోషన్ గురించి కొన్ని 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, దట్ విచ్ ఆర్ పవర్ఫుల్. సో అది చెప్పేసాక మనం ఫార్ములాస్ చేసేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ ఇచ్చాను. సో నేను చెప్పిన ఇంత కాన్సెప్ట్ ప్రకారం మీరు నాకన్నా ముందే వెళ్ళేసి కామెంట్స్లో మీరు అనేది ఏ టైప్ ఆఫ్ మోషన్ ఇది కామెంట్ చేసేయండి. సో దాని తర్వాత అండ్ నౌ ఐ రివీల్ ఆన్సర్స్. ఓకే, సో ప్లీజ్ డూ బిఫోర్ which I say the answer. Okay, so now I'm going to reveal the answer. So a bob which continues motion in circular path, which type of motion is it? So oka bob unnadu friends. Okay na? So ikkade gissestanu chinnaga. So ila bob anedi emayindante sare idi avasram ledhu. So ila manam oka finger tho pattunnam anko normally. So now some it is hanged. Cheppa hanged ante manaki rotational mechanics lo, so something it is hanged over here. So now ఒక ఫోర్స్ లైక్ అప్లై అయింది అనుకో, సంథింగ్ సూడో ఫోర్స్ ఆర్ సంథింగ్, ఎక్కువ ఫోర్స్ లైక్ విండ్ వచ్చి మన సో విండ్ ఫోర్స్ ఈజ్ అప్లై. సో ఇట్ కంటిన్యూస్ సమ్ సర్క్యులర్ మోషన్. సో విచ్ టైప్ ఆఫ్ మోషన్ ఇట్ ఈస్? సో ఇట్ విల్ కమ్ టు రెస్ట్, బట్ ఇన్ ద క్వశ్చన్ ఇట్స్ నాట్ మెన్షన్ రెస్ట్, రైట్? సో బాబ్ విచ్ కంటిన్యూస్ మోషన్ ఇన్ సర్క్యులర్ పాత్. సో ఐ సెడ్ లైక్ క్లాక్, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ periodic motion. So which type of motion it is? Periodic motion. ఇది ఏ పాత్ర అవ్వచ్చు, మనం ఇట్లా చేసినా అనుకో ఒకసారి ఇలా తిరిగి ఇలా వచ్చి మళ్ళీ ఇలా తిరిగి. ఓకే, సో దిస్ ఆల్సో ఇండిపెండెంట్ ఆఫ్ పాత్. ఓకే, సో ఏ బాల్ విచ్ ఈజ్ అట్ రెస్ట్ అండ్ సమ్ ఫోర్స్ అప్లైడ్, సో బాల్ ఆసిలేట్స్ ఇన్ ద బౌల్. సో ఇలా ఒక బౌల్ ఉందంట ఫ్రెండ్స్. ఓకేనా? Now take this as a bowl. So here there is a ball. Okay na? ఇలా ఒక బాల్ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఉందంట ఫ్రెండ్స్. ఓకేనా? దిస్ ఈస్ ద క్వశ్చన్ ఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ హియర్ టైం t is equals to 0 number. సో నౌ ఏమైందంటే ఒక సమ్ ఫోర్స్ ఇస్ అప్లైడ్, అదే కదా ఈ ఫోర్స్ ఇస్ అప్లైడ్. సో ద బాల్ ఆసిలేట్స్. సో ఇలా పైకి వెళ్ళి, సో ఇట్ ఈస్ సమ్ at height h, right? At height h లో ఉంది. సో నౌ it will go and again it will come here. So the ball oscillates, right? When the ball oscillates to and from motion, that is called oscillatory motion, which I am saying. Question lo undi oscillate ani, కానీ మనం వెనక మనసులో ఒకసారి చేయడం మంచిది. So which will come to stable equilibrium. So that's why it is called oscillatory motion. Okay, right. So ఇది periodic motion. This will also come to rest, but it is going in a circular motion. That's why it obeys the periodic motion. Okay, right. So ఇది మనకి. So now next important characteristics అనేది చెప్పుకుందాం. సో ఓకే గైస్, ఇప్పుడు మనం ఆసిలేటరీ మోషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పుకుందాం. సో ఇది చెప్పేస్తే మీకు ఇంకా ఆసిలేటరీ మోషన్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్గా అర్థమైపోద్ది. ఒకవేళ వాడికి ఏమైనా ఎగ్జాంపుల్ ఇచ్చినా, మీరు లైక్ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ అంటే లైక్ నార్మల్గా ఫార్ములా క్వశ్చన్స్, అప్లికేషన్స్ కాదు, నార్మల్ థియరీ పార్ట్ వస్తే మీరు మ్యాక్సిమం 99% చేయొచ్చు. ఇంకా ఏమైనా ఉంటే మనం ఇంకా డెప్త్ డిస్కస్ చేస్తాం కదా, అప్పుడు చెప్పేస్తాను ఇంకా ఏమైనా ఉంటే. సో నార్మల్గా ఇప్పుడు మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ ప్రకారం ఇక్కడికి ఆసిలేటరీ మోషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. పీరియాడిక్ మోషన్ అంత అవసరం లేదు, బట్ ఇట్స్ పార్ట్. ఓకే, దట్స్ పార్ట్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో నౌ ఆసిలేటరీ మోషన్ గైస్. సో నౌ ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. So now this is a like a ball. So now the ball is over here, right? So when a ball, when it is in equilibrium, when it is disturbed,
when the body in the stable equilibrium, okay, రాస్తాను ఇక్కడ పాయింట్ అనేది, when body in stable equilibrium is disturbed and has tendency to return to again stable equilibrium is called oscillatory motion. మళ్ళీ రాస్తున్నాను అర్థం అవడం కోసం, ఇంత క్లియర్గా అయ్యేదని చెప్తాను. సో మీకు కొంచెం క్లారిటీ అర్థం అవ్వాలని ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్తాను. సో ఇలా ఉన్నప్పుడు నవ్వు ఇది హైట్ హెచ్ అని అనుకుందాం, ఓకేనా. లెట్స్ థింక్ ఇన్ హైట్ హెచ్ అండ్ ఖచ్చితంగా ఎనర్జీ అనేది కన్సర్వ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. రైట్, చెప్తాను, అది ఒక పాయింట్ చెప్తాను. సో నవ్వు ఇక్కడ మనకి ఈ వరకు ఇచ్చాక కొంచెం ఎనర్జీతోనే కదా వచ్చేది. సో డైరెక్ట్గా ఇక్కడ రాదు కాబట్టి మళ్ళీ కొంచెం ఇక్కడ వరకు లైక్ సమ్ హైట్ వస్తుంది, అలా ఇలా వెళ్ళి ఇలా వచ్చి మళ్ళీ ఇలా కొంచెం ఇట్ విల్ రెడ్యూస్ ఇట్స్ ఎనర్జీ. ఎవ్రీ బాడీ రెడ్యూస్ ఇట్స్ ఎనర్జీ. మనం కూడా ఎక్కువసేపు నడిచినాం అనుకో, వీల్ ఆల్సో అవర్ ఎనర్జీ ఆల్సో విల్ బి డిక్రీస్. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సో లైక్ దట్ ఇట్ విల్ రెడ్యూస్ ఇట్స్ ఎనర్జీ and comes to stable equilibrium. So the energy and everything is conserved, and when it returns to the stable equilibrium and which has tendency to return to stable equilibrium is known as oscillatory motion. Okay, that's it. Adha oka point. So it rub chestanu. So please note down this point. Okay, important. So now go to సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే రీస్టోరింగ్ ఫోర్స్ అనేది చెప్తున్నాం. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆసిలేటరీ మోషన్. సో ఆసిలేటరీ మోషన్లో ఇప్పుడు మనం మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏంటంటే ఇలా ఒక స్ప్రింగ్ అనేది నార్మల్గా ఒక ప్లాంక్ ఆఫ్ ఫుడ్ కట్ అయింది అనుకుందాం. సో నౌ దిస్ ఈజ్ నార్మల్ సర్ఫేస్, ఓకే. సో విచ్ ఈస్ స్మూత్ సర్ఫేస్, ఓకేనా. ఇక్కడ రాస్తున్నాను అండి, smooth surface, and a block is connected to the spring, and which is it is equilibrium x is equals to 0, okay na. X is 0 lagane body anedi undi. So now if you apply force F, okay na, oka force F anedi apply chesinaka body anedi ikkadako distance x is equals to x kostadi, okay na. మనం అనుకున్న పాయింట్ కి x is equals to x అనేది వచ్చి మళ్ళా రిటర్న్ అనుకో, which will have again negative displacement is also known as restoring force. రాస్తాను అర్థమయ్యడానికి. సో when a force is applied and another pseudo force లాంటిది, ఓకేనా, another pseudo force రాస్తాను ఇక్కడ, another pseudo force which makes body to return its initial position. ఇది ఆడండి వి కాదు, పొజిషన్ ఈస్ కాల్డ్ రిస్టోరింగ్ ఫోర్స్, ఓకేనా. రిస్టోరింగ్ ఫోర్స్. సో విచ్ వీ కెన్ డినోట్, రిస్టోరింగ్ ఫోర్స్ ఇస్ డినోటెడ్ యాజ్ ఎఫ్ఆర్, ఓకేనా. సో ఎఫ్ఆర్తో డినోట్ అయింది. సో నార్మల్గా ఎప్పుడైనా ఎఫ్ఆర్ ఇస్తే ఏ తేడా తీసుకొని కొన్ని రిఫరెన్స్ బుక్లో వాటి నార్మల్గా ఎఫ్ఆర్ అని ఇస్తారు అంతే. ఎఫ్ఆర్ మీన్స్ రిస్టోరింగ్ ఫోర్స్, రైట్. ఇంకోటి ఎఫ్డి అని ఉంటుంది. ఎఫ్డి అంటే డాంప్డ్ ఆసిలేషన్స్ చెప్తాను, అది కొంచెం చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది ఫ్లూయిడ్ మెకానిక్స్లో లింక్ అవుతుంది. డాంప్డ్ ఆసిలేషన్ కూడా చెప్తున్నాం, ఓకేనా. అన్ని ఆసిలేటరీ మోషన్ కిందకి వస్తాయి కాబట్టి అది ఇంకా చాప్టర్ డెప్త్కి వెళ్ళేటప్పుడు అప్పుడు డిస్కస్ చేద్దాం. So when a force is applied, again summary la cheptanu, when a force is applied and other pseudo force which makes body to return its initial position is called restoring force. That's it. So this is the second force, okay. Second point. So that's why F is directly proportional to minus x. So we can written as F is equals to kx. This is the equation, okay, right. మనం దీన్ని చెప్పుకుందాం, ఓకే. నార్మల్ రాసేసాను మీకు అర్థం అవడానికి. So this is the second point. Right, now let's discuss the third point, okay.
మీరు ఇది ఎంత బాగా వింటే అంత బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఎక్కడైనా నెగ్లెక్ట్ చేస్తారనుకో ఆ చిన్న పాయింటే మళ్ళీ ప్రాబ్లమ్స్లో కానీ ఏదాంట్లో అర్థం చేసుకోవడానికి కొంచెం మనకు ఇబ్బంది పడుతుంది. సో డు నాట్ లీవ్ ఎనీ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. థర్డ్ పాయింట్. సో ఎవ్రీ బాడీ హ్యాస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, రైట్? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఉంటుంది కూడా. ఒకవేళ ఇఫ్ ఎనర్జీ ఈజ్ నాట్ కన్జర్వ్డ్ then the motion is not satisfied. ఏ మోషన్ ఫ్రెండ్స్? పీరియాడిక్ మోషన్ అండ్ ఆసిలేటరీ మోషన్, బోత్ ద మోషన్స్ అని రాయకూడదు, మోషన్ అని రాసిన. మోషన్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. ఓకే, రైట్. సో ఎవ్రీ బాడీ, ఇప్పుడు నార్మల్గా మనం ఇదే తీసుకున్నాం ఇందాక ఎగ్జాంపుల్. సో నౌ విల్ హ్యావ్ సమ్ ఎనర్జీ. సో వీ కెన్ రైట్ ఇట్ as kinetic energy, potential energy. So both are included, and mechanical energy, which is sum of potential energy plus kinetic energy. So these three parts, like any we have so many energies. So you can normal forces rasa, like normal energy rasa, which are common: kinetic energy, potential energy, mechanical energy. So ఏ force ఏ energies కానీ కన్సర్వ్ అవ్వకపోతే it will not satisfy the parameters. Parameters అంటే ఏం లేదు, నార్మల్గా ఇందాక చెప్పాను కదా పాయింట్స్, which will not satisfy the parameters, satisfy the conditions of that motion. నేనేం చెప్పా, టు అండ్ ఫ్రో మోషన్ అంటే స్టేబుల్ ఈక్విలిబ్రియంకి వస్తుంది కంపల్సరీ. స్టేబుల్ ఈక్విలిబ్రియం కాకపోతే దాన్ని మనం ఆసిలేటరీ మోషన్ అనాలి. సో విచ్ విల్ నాట్ సాటిస్ఫైస్ ద పారామీటర్స్. ఓకే, these are the 3 points. So mali cheptanu, every body has conservation of energy. If energy is not conserved, then the motion is not satisfied and the parameter is also not satisfied. Okay, so that is the third point. So now let's write some equations according to our ఇంకోటి పీరియాడిక్ మోషన్ ఒక పాయింట్ చెప్పాక అక్కడ పీరియాడిక్ మోషన్ చెప్పేసాక అక్కడ ఫార్ములాని డిస్కస్ చేసేద్దాం. నార్మల్ ఫార్ములా లేదు, నార్మల్గా కీ పాయింట్. ఓకే, సో లెట్స్ డూ దట్. ఓకే, ప్లీజ్ నోట్ ఆన్ దిస్. సో ఓకే గైస్, సో నా ఇప్పుడు మనం పీరియాడిక్ మోషన్లో ఒక పాయింట్ అనేది డిస్కస్ చేసాక ఫార్ములా అనేది రాసేద్దాం. అక్కడ పక్కన పీరియాడిక్ మోషన్లో స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో నా పీరియాడిక్ మోషన్ ఇప్పుడు ఏంటంటే, సో అదే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకేనా? సో విత్ థ్రెడ్ దేర్ ఈస్ ఏ బాబ్ ఆఫ్ మాస్ హియర్, రైట్? ఒక బాబ్ ఆఫ్ మాస్ ఏమైనా ఉంది. సో ఇక్కడ లైక్ హైమ్ అని. సో నా ఇక్కడ ఏంటంటే దీనికి ఒక ఫోర్స్ అప్లై చేసినాం. సో అట్ t ఈక్వల్స్ టు టైం 0 అండ్ ఇక్కడ t ఈక్వల్స్ టు టైం t1 అనుకున్నాం. మళ్ళీ కొంచెం ఎనర్జీ ఇక్కడికి వెళ్తుంది కాబట్టి సో t ఈక్వల్స్ టు t2 అనుకున్నాం. సో దట్ టైం ఎలాప్స్డ్. ఓకేనా? రాస్తాను ఇక్కడ క్లియర్గా. సో దట్ టైం elapsed between two successive అంటే కంటిన్యూగా 2 సక్సెసివ్ ప్యాసేజెస్ అంటే మీరు ఏం డిఫికల్టీ తీసుకోండి ఫ్రెండ్స్. ప్యాసేజెస్ అంటే ఒక 2 సక్సెసివ్ పాయింట్స్ లాంటి. ఓకేనా? సో 2 సక్సెసివ్ పాయింట్స్ రాస్తాను ఇక్కడ క్లియర్గా మీకోసం. ప్యాసేజెస్ అంటే 2 సక్సెసివ్ పాయింట్స్, అంటే ఇదే ఈ 2 ప్యాసేజ్ తీసుకున్నాం. ఇక్కడికి టీ ఈక్వల్స్ టు 0 అండ్ టీ ఈక్వల్స్ టు టైం t1. సో ఇదనే ఒక 2 సక్సెసివ్ ప్యాసేజ్ తీసుకున్నాం, అది దాని సింబల్. సో ద టైం ఎలాప్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ ప్యాసేజెస్ అట్ సేమ్ పాత్. ఓకే, దీంట్లో సేమ్ పాత్ ఉంది చెప్తున్నాను, నార్మల్ సేమ్ పాత్లోనే ఈ సేమ్ పాత్కే లాగా ఒబే అవుతుంది. అట్ ద సేమ్ పాత్ ఈస్ కాల్డ్ టైం పీరియడ్. అంతే, ఏం లేదు. That's it. Which is called time period and which is denoted by t. ఇక్కడ నుంచి మనకు మొదలవబోతుంది ఫ్రెండ్స్. సో t is equals to time t. So we are going to write time period t. So that is the one I want to say. And another one.
సో ఇక్కడ నుంచి ఒక చిన్న నార్మల్గా ఒక టాపిక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. టాపిక్ లాంటిది కాదు, ఒక చిన్న పారామీటర్ అని చెప్పబోతున్నాను. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్, నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. సో నౌ చెప్తాం వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఈస్ డినోటెడ్ బై లైక్ వీలో డినోట్ అవుతుంది, లేకపోతే ఇలా ఎంతో డినోట్ అయిపోద్ది. సో ఏంటంటే కోవిషియంట్ ఆఫ్ విస్కాసిటీ కూడా ఉంటుంది. మీరు ఏం తీసుకోకండి ఫ్రెండ్స్, నార్మల్ చెప్తాను, కొన్నిసార్లు ఇలా ఎఫ్ అని కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ ద 3 denotions, like 3 alphabets which are denoted for frequency, which is N, V and F. సో ఈ V అనేది ఎక్కువ మనకు అటామిక్ స్ట్రక్చర్లో డినోట్ చేస్తారు. ఈ N అనేది నార్మల్గా ఫ్లూయిడ్స్లో ఉన్నప్పుడు ఆ టైప్లో డిస్కస్ చేస్తాం, ఎప్పుడైనా డిస్కస్ చేస్తాం, N అనే పెట్టుకున్నాం. అండ్ F అనేది నార్మల్గా ఫ్రీక్వెన్సీ స్టార్టింగ్ అయితే F కదా, ఎక్కువ Fతో స్టార్ట్ అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ ఏం లేదు, ద నెంబర్ ఆఫ్ పీరియడ్స్ at 1 second is called frequency. Ante friends. So the number of periods at 1 second is called frequency. So 1 second lo ఎన్ని periods అనేది like ఎన్ని number of periods అనేది ఫామ్ అయ్యో మనం frequency అంటాం. So that's why we can write one equation. So please note down this both 2 points, and now I'm going to write equation, right? Okay. So ఒక్క సెకండ్ అంత ఉంది కాబట్టి that's why we can write f frequency is equals to 1 by t time period. So we can say that frequency is inversely proportional to 1 by time period. This is the main formula for the periodic motion. So 1 second lo, and for 1 second frequency is equals to 1 by t. So that's why we can take it as time periods. So time units are seconds, hours, minutes according to the question. మనం ఇలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. And frequency units are hertz అంటే ఏం లేదు, we can denote that Hz or cycles friends. ఓకేనా. సో అది మీకు చెప్తాను, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దాని లైక్ వాట్ వి కాల్, సో మనకి దాని కన్వర్షన్స్ కానీ అలాంటివి మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఈస్ ద ఫార్ములా, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1 by t టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్. సో అక్కడ మనం చూసా ఫార్ములా కాదు, నార్మల్గా ఒక ఈక్వేషన్ ఎలా చేసామంటే నార్మల్గా థియరీతోనే ఈక్వేషన్ చేసాం. దట్స్ వై థియరీ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ మనకి థియరీ క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. దట్స్ వై మనం రెండు మేనేజ్ చేసుకోవాలి. సో దట్ వాట్ వి కాల్ ఆ మోషన్ అనేది మనలో కూడా ఉండాలి, ఫాస్ట్గా క్యాచ్, లైక్ వీ షుడ్ క్యాచ్ ద థియరీ పార్ట్. ఓకే. సో దట్స్ వాట్ ఐమ్ గోయింగ్ టు సే, అండ్ దిస్ ఇస్ ద ఈక్వేషన్. నౌ ఆసిలేటరీ మోషన్లో ఏం ఫార్ములా డిస్కస్ చేద్దాం, అది అక్కడికి మన వీడియో అనేది ఎండ్ అవుతుంది. సో oscillatory motion, so now we can take ఇది y axis friends. ఓకేనా, ఇది x axis. So now taking a spring, this is a block of mass m. ఓకే, రాస్తున్నాను ఇక్కడ నుంచి స్టార్టింగ్ మనం ఫార్ములా రాసేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. సో f is equals to so m. So now we know that f is equals to ma according to Newton's second law. So Newton's second law నుంచి మన force is equals to ma అని రాయొచ్చు. So now body is at x is equals to 0. ఓకేనా, x 0 తో ఉంది. So now some force is applied so that the body reaches over here. ఓకేనా, ఇక్కడ రాసిన పాత్ అనేది. సో which x is equals to x, and again which comes to negative x. ఓకేనా. సో that's why acceleration is inversely proportional to displacement. This is the law which satisfies for the compression of spring in when the block connected to the spring system. ఓకేనా, ఇది బ్లాక్
స్ప్రింగ్ సిస్టమ్ అంటాం. ఇలా నార్మల్గా హారిజాంటల్గా బ్లాక్ అనేది ఉన్నప్పుడు హారిజాంటల్ బ్లాక్ సిస్టమ్ అంటాం. ఓకే, ఇక్కడ రాస్తాం హారిజాంటల్. నెక్స్ట్ వర్టికల్ ఉన్నప్పుడు మనం అక్కడ ఏమవుతుందో చూద్దాం. ఓకే, ప్రాబ్లమ్స్లో అలా కాన్సెప్ట్ చెప్తాను. హారిజాంటల్ బ్లాక్ సిస్టమ్, నాట్ హారిజాంటల్. సో యాక్సిలరేషన్ is equals to minus x. Let's do this. How? So we know that like this, if it is there, which also oscillates, that's why we can write as f is equals to minus m omega square x. ఇది ఎప్పుడు అంటే when the body restoring force, ఓకేనా, fr. సో fr is equals to minus m omega square. m omega square x అంటే ఏంటంటే యాక్సిలరేషన్ is equals to, so it is centrifugal force, ఓకేనా, centrifugal force, not centripetal force. So we can write as mv square by r, right? F is equals to mv square by r. So there I am substituting v is equals to r omega. చూసావా, rotational mechanics and circular motion. Substituting there, so x అక్కడ r అనే రేడియస్ కాదు, ఇక్కడ డిస్టెన్స్ x కానీ we are taking x. Substituting there, so we will get minus m omega square x. So this is called centrifugal force. Centrifugal. Okay. So f is equals to ma fr. So now let's take f1 and this is fr. So equating net force is equals to ma, right? So that's why fr is equals to ma, which is f1. Nothing but f1. So substituting this formula here, minus omega square x is equals to ma, m cancel. So we got a is equals to minus omega square x. So hence a is directly proportional to minus displacement, minus x, nothing but రాస్తాను ఇక్కడ displacement, and this is acceleration. So hence proved. That's it. That's why acceleration is equals to minus x. సో ఈ సిస్టంలో ఉన్నప్పుడు ఆ రిషోరింగ్ ఫోర్స్ ఏమవుతుందంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అక్కడ యాక్ట్ అవుతుంది. ఓకే, సో దట్స్ వై ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంఏ. దట్స్ వై చెప్పిన సర్క్యులర్ మోషన్ అనేది ఇంక్లూడ్ అయిపోతుంది ఇక్కడ. సో మీకు ఇక్కడే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ సర్క్యులర్ మోషన్ అనేది ఈజీగా. సో దట్స్ వై 60% ఇట్ డిపెండ్స్ ఆన్ వర్క్ ఎనర్జీ థియరం. వర్క్ ఎనర్జీ థియరం స్ప్రింగ్స్ ఉన్నాయి లేదా ప్రాబ్లమ్స్. సో తెలియకపోతే చెప్తాను, మనకు అందుకోసం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వర్క్ పర్ ఎనర్జీ కూడా మొత్తం ఇక్కడ డిస్కస్ అయిపోతుంది. సో ఈ చాప్టర్లో మొత్తం డిస్కస్ చేసుకుంటున్నాం. సో నౌ ప్లీజ్ నోట్ డౌన్ దిస్. సో నార్మల్గా నేను ఫస్ట్ టైం చెప్పాను కదా, సో అదంతా మనం ఇలా స్ప్రింగ్ సిస్టమ్తో చేసుకొని ఆసిలేటరీ మోషన్. సో దిస్ ఈజ్ వాట్ ద ఫార్ములా ఫర్ ఆసిలేటరీ మోషన్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ omega square. సో ఇది నోట్ డౌన్ చేసుకొని పక్కకి, ఓకేనా, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. ఈ నోట్ డౌన్ చేసుకొని నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/t అక్కడ డిస్కస్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ద part 1 of our video. So please like, share and subscribe my channel friends, and meet you with part 2. And until that, your Jenny Hatti signing off. Bye.